నేపాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 50 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు నేపాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చైన్పూర్ మున్సిపాలిటీ 4 ప్రాంతాల్లో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక లామ్జంగ్ జిల్లాలో 3 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇక దీంతో 2 చిన్నారులతో సహా 4 మరణించారని జిల్లా పాలనాధికారి బుద్ధ బహదూర్ గురుంగ్ తెలిపారు. ఇక గత 2 రోజులుగా పిడుగుపాటుకు మరో 9 మంది మరణించారని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు మోరాంగ్ జిల్లాలో వరదల కారణంగా 4 ప్రాణాలు పోయాయని జిల్లా అధికారి టెక్ కుమార్ రెగ్మి తెలిపారు. ఇక కస్కి ఓకల్దంగాలో కొండ చర్యలు విరిగిపడడంతో మరో 3 మరణించారు. సహాయ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఇక వరదలు కొండ చర్యలు విరిగిపడడం వల్ల ప్రతి ఏడాది వందలాది మంది చనిపోతున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న 4 రోజుల్లో నేపాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. నదుల్లో నీటి మట్టం పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద సంబంధిత మరణాలపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. You have new messages.